హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పున్నమి రాత్రిలో పిన్నితో నాన్న. నా పేరు స్వాతి, నా వయసు 19 ఏళ్ళు. మా ఇంట్లో నేను, నాన్న ఇంకా మా పిన్ని ఉంటాము. మా అమ్మ చనిపోయాక నాన్న మరో పెళ్లి చేసుకున్నారు. ఆమెనే నేను పిన్ని అని పిలుస్తాను. తనది కూడా ఇంచుమించు నా వయసే, అంటే నాకంటే కొన్నేళ్లు పెద్ద. పిన్నికి ఇంకా పిల్లలు పుట్టలేరు, అందుకే కాబోలు అన్నట్లు మా ఊరి గురించి చెప్పలేదు కదా. మాదొక పల్లెటూరు. మా ఇంటి చుట్టూ పచ్చని పంట పొలాలు, పూల మొక్కలు, ఆవులు, గేదెలు, ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. వేసవిలో మేమంతా వాకిట్లోనే పడుకునే వాళ్ళం. ఒకరోజు ఎప్పటిలాగే నేను వాకిట్లో మంచం వేసుకుని పడుకున్నా. ఆ రోజు పున్నమి. ఆకాశమంతా చుక్కలతో మెరిసిపోతూ నిండు చందమామ జాబిల్లిని విరబోస్తుంది. నా పక్కనే మరో మంచంపై నాన్న, పిన్ని కూడా పడుకున్నారు. ఆ చల్లని గాలికి నాకు నిద్ర పట్టేసింది. ఒక మధ్యరాత్రి హఠాత్తుగా నాకు మెలకువ వచ్చింది. లేచి పక్కన చూసేసరికి మంచంపై నాన్న ఇంకా పిన్ని లేరు. నా పక్కనే పడుకున్న వారిద్దరూ రూమ్లో వెళ్ళి పడుకున్నారని నాకు అర్థమయ్యింది. లోపల ఏవో మాట్లాడుకుంటున్నారు. మా పిన్ని ఉండి స్వాతి పెళ్లి సంగతి ఏమీ అనుకోరేమి అంటూ నిలదీస్తూ అడుగుతుంది. కానీ మా నాన్న ఇదివరకు చేసిన అప్పుల్లో నుంచి ఇంకా తేరుకోలేదు. ఇక ఈ కూతురి పెళ్లి గురించి ఆలోచించడమే మానేశారు. వాళ్ళ మాట వినగానే నా నిద్రంతా పోయింది. మా పిన్నికి నేనంటే ప్రేమ కాదు, నేను ఎవరినైనా ప్రేమిస్తానేమో, లేదంటే ఎవరితోనైనా లేచిపోతానేమో అనే భయం. ఇక గదిలో నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏవేవో చప్పుళ్ళు వినిపించడంతో నేను ఊపిరి బిగపట్టి వారి మాటలు వింటున్నాను. ఇటు తిరుగు అని మా పిన్ని అంటుంటే, అబ్బా ఉండవే, స్వాతి లేస్తుందేమో అంటూ మా నాన్న చెబుతున్నారు. ఇది ఎప్పుడు ఉండేదేగా మనకు, ఎంతకాలమని ఇలా దూరంగా ఉండడం అంటూ నాన్నపై మండిపడుతుంది. కాసేపటికి నా గుండెల వేగం పెరిగింది. పిన్ని నాన్నతో చేసే సరదాలు అన్నీ నాకు తెలుసు. కొన్ని సందర్భాల్లో నేను వినాలని కూడా ఏవేవో మాట్లాడుతూ ఉండేది. నా ఎదురుగానే మా నాన్నతో సరదాల్లో తేలిపోయేది. కూతుర్లాంటి దాన్ని నేను పక్కనే ఉన్నానని కూడా పట్టించుకునేది కాదు. వయస్సులో ఉన్న ఆడపిల్ల ఎదుట చేయకూడని పనులన్నీ చేసేది. కానీ నేను ఏ రోజు ఆమెను తప్పు పట్టలేను. వయసుకి వచ్చిన ప్రతి అమ్మాయి నాకు తెలుసు. కానీ పిన్ని కోరికలకు నేనే అడ్డంగా ఉన్నానని నాకు అప్పుడే తెలిసింది. మా అమ్మ ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు. నాపై ఎంతో ప్రేమ చూపి నన్ను ఒక ఇంటికి ఇచ్చే వరకు గుండెల్లో పెట్టుకుని చూసేది. తల్లి లేని జీవితం ఎలా ఉంటుందో నాలాంటి వాళ్లకు మాత్రమే తెలుసు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.